కోసే అధికారం నీకు లేదు. చెప్పండి అందరూ మాట. లేదు. నువ్వు విత్తకుండా కోసే అధికారం నీకు లేదు. చాలామంది విత్తకుండానే పంట కావాలి. ఎట్లా వస్తుంది? ప్రార్థన చేయరు, ప్రతిఫలం కావాలి. దేవుని సన్నిధికి రారు, దేవుడు వాళ్ళతో ఉండాలని అనుకుంటారు. ఎలాగూ సాధ్యం? మీ జీవితాల్లో మీ మటుకు మీరు భయం కలిగి మీ భక్తిని కొనసాగించి చూడండి. మునుపటి కంటే నా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతను విడిచిపెట్టమాకండి, ప్రార్థన విడిచిపెట్టమాకండి, అది ముఖ్యమైనది. ప్రేమను విడిచిపెట్టద్దు, అది ముఖ్యమైనది. విగ్రహాలు జోలి పోమాకండి, అది ముఖ్యమైనది. విగ్రహాల జోలి పోకుండా నిగ్రహం కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి.